హాయ్ అండి. కొన్ని ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పుకుందామా? పరాధీనమైనట్టి బ్రతుకు, పరుల ఇంటనున్న ధనము, పుస్తకముల యందలి జ్ఞానము సమయానికి ఉపయోగపడవు. ఇద్దరిలో ఎవరో ఒకరు కాస్త తగ్గి క్షమాపణ చెప్పడం వల్ల ఇద్దరి మధ్య బంధం మళ్లీ చిగురిస్తుంది. బంధం కోసం ఇలా తగ్గడంలో తప్పులేదు. ప్రపంచంలో ఇద్దరు సుఖంగా ఉండగలరు. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునేవారు, పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకునేవారు. అలా జరగాలంటే మనిషికి సంతృప్తి, మనసుకి శాంతి ఉండాలి. మాట తీరు మనిషి సంస్కారానికి సూచిక, కార్యసాధనకు పనిముట్టు, ఆకర్షణకు అద్భుత మంత్రం. అందుకే మనిషి మంచి మాట తీరును అలవర్చుకోవాలి. మనని విమర్శించే వారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ల బాధ్యతలు మరిచి మరీ మన గురించి ఆలోచిస్తున్నందుకు. నిజమే కదా? ఇవన్నీ ఆణిముత్యాలే కదా? మనమందరము కూడా పాటించి ఆ ఆనందాన్ని పొందుదామా?